జూలై 17వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్మల్లోని కొండాపూర్లో గల నిర్మల్ స్పోర్ట్స్ అకాడమీలో రాష్ట్ర స్థాయి జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు స్టార్ మంచిర్యాల డిస్టిక్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు గాజుల మహేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి పుల్లూరి సుధాకర్ తెలిపారు. రాష్ట్ర స్థాయి అండర్ 19 బాలులు ఇక బాలికలకు సింగిల్స్, డబుల్స్, అదేవిధంగా మిక్స్డ్ డబుల్స్ విభాగాలలో బ్యాడ్మింటన్ పోటీలు ఉంటాయని తెలిపారు. ఇక జూలై 17న క్వాలిఫైయింగ్ పోటీలు, జూలై 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మెయిన్ డ్రా పోటీలు ఉంటాయని తెలిపారు. జూలై 18వ తేదీ ఉదయం 10 గంటలకు రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభమవుతాం. ఇక అదేవిధంగా 20వ తేదీ ఫైనల్ పోటీలు జరుగుతాయని తెలిపారు. విజేతలకు 20వ తేదీ మధ్యాహ్నం బహుమతి ప్రదానోత్సవం ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి సుమారుగా 400 మంది వరకు కూడా బ్యాడ్మింటన్ క్రీడాకారులు హాజరు కానున్నారని తెలిపారు. నిర్మల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కూడా, అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్టార్ మంచిర్యాల బ్యాడ్మింటన్ అసోసియేషన్ సారథ్యంలో కూడా అండర్ 19 బ్యాడ్మింటన్ షెడ్యూల్ టోర్నమెంట్ 17వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఈ నిర్మల్ పట్టణంలో ఏర్పాటు చేయడానికి నిర్ణయించడం జరిగింది. నిర్మల్ పట్టణం ఎంచుకోవడానికి గల కారణం, బ్యాడ్మింటన్ అనేది ఇక్కడ ఈ మధ్య కాలంలో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మిత్రులు కలిసి ఇక్కడ ఒక ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేసుకున్నారు. వారు మొన్న జరిగిన జిల్లా స్థాయి పోటీలలో ఇక్కడ ఉన్నటువంటి చాలామంది పిల్లలను తీసుకొని అక్కడికి రావడం జరిగింది. ఆ పిల్లలందరికీ చాలా ఆ ఇంట్రెస్ట్ని చూసి మేము కూడా ఇంప్రెస్ కావడం జరిగింది. అరే, నిర్మల్లో ఎప్పుడు కూడా బ్యాడ్మింటన్ స్టేట్ లెవెల్ పోటీలు జరగలేదు. ఒక్కసారి నిర్మల్లో ఒక స్టేట్ లెవెల్ పోటీలు అనేది జరిగితే రేపు ఫ్యూచర్ లోపల అన్ని క్రీడలకు సంబంధించినటువంటి స్టేట్ మీట్స్ కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుందని ఒక మంచి ఉద్దేశంతో మేము ఈనాడు నిర్మల్ని ఎంచుకోవడం జరిగింది. దీనికి మా రాష్ట్ర స్థాయి నాయకులు శ్రీధర్ బాబు గారు కానివ్వండి, అదేవిధంగా పిల్లల గోపిచంద్ర గారు కానివ్వండి, అదేవిధంగా ఇంకా ఎవరైతే ముఖ్యమైనటువంటి మా బ్యాడ్మింటన్ అసోసియేషన్లో ఉన్నారు వారందరినీ నేను, మా ప్రధాన కార్యదర్శి పుల్లూరి సుధాకర్ గారు మేము కలిసి వారిని చెప్పడం జరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్ ఇస్ ద బెస్ట్ ప్లేస్. ఒకటి ట్రైన్ సౌకర్యం లేని వాళ్ళకు నిజామాబాద్ దగ్గర అవుతుంది. నిజామాబాద్ నుంచి నిర్మల్కు ట్రావెల్ చేస్తే సరిపోతుంది. మంచిర్యాలకు నిర్మల్కు ఉన్న డిఫరెన్స్ అనుకుంటే, కాబట్టి మనము ఇక్కడ ఏర్పాటు చేయడానికి అది చేద్దాము అని చెప్పిస్తే వారు కూడా ఒప్పుకోవడం జరిగింది. ఇవాళ గ్రాండ్గా మన నిర్మల్ పట్టణం లోపల అండర్ 19 మనము ఇవి ఇప్పుడు వరకు బులెటిన్ అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్